కేసీఆర్ ఈ పేరు చెబితే తెలంగాణ సాధించిన ఉద్యమకారుడిగా, రాజకీయ చాణక్యుడిగా, పట్టుదల ఉన్న వ్యక్తిగా చాలా మంది చెబుతారు. 2014 నుండి తెలంగాణ ముఖ్యమంత్రిగా, అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా, ఉద్యమకారుడిగా అందరికీ తెలుసు. ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేశారని చాలా మందికి తెలుసు. కేసీఆర్ తన రాజకీయ జీవితంలో సాధారణ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో మొత్తం 14 సార్లు పోటీ చేసి 13 సార్లు గెలుపొందారు. అందులో 8 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు, 5 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. అయితే ఒక్కసారి మాత్రం కేసీఆర్ ఓడిపోయారు. ఆ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన ఓడిన ఎన్నికలు కూడా మామూలువి కాదు. ఆ ఎన్నికలు భారతదేశం మొత్తం ఏపీ వైపు చూసిన ఎన్నికలని చెప్పవచ్చు. అంతేకాకుండా కేంద్రంలోనూ ఆ ఎన్నికలు కుదుపులు తెప్పించాయి. అవే 1983లో జరిగిన ఎన్నికలు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసిన కేసీఆర్ ఓడిపోయారు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలలకే జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనం అంతా ఇంతా కాదు. 294 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఏకంగా 201 సీట్లు గెలుచుకుంది. అయితే అంతటి ఎన్టీఆర్ వేవ్లోనూ టీడీపీ టికెట్పై పోటీ చేసిన కేసీఆర్ ఓడిపోయారు. ఆయన రాజకీయ జీవితంలో తొలిసారిగా పోటీ చేసిన ఎన్నికలు కూడా అవే. అంతేకాదు, ఇప్పటి వరకు కేసీఆర్ ఓటమి చవి చూసిన మొదటి, చివరి ఎన్నిక కూడా అదే. అసలు కేసీఆర్ తొలిసారిగా పోటీ చేసిన నాటి పరిస్థితులు, ఆయన ఓడించిన దిగ్గజ నేత ఎవరు అనే అంశాలను తెలుసుకుందాం. 1983లో అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ తరపున 29 ఏళ్ల వయసులో కేసీఆర్ తొలిసారి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నేత, మంత్రిగా ఉన్న ఆ నియోజకవర్గంలో అప్పటికే 3 సార్లు గెలిచిన అనంతుల మదన్ మోహన్ పోటీ చేశారు. ఆయన్నే కేసీఆర్కు రాజకీయ గురువుగా చాలామంది చెబుతారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసిన కేసీఆర్కు 27,889 ఓట్లు రాగా, అనంతుల మదన్ మోహన్కు 28,766 ఓట్లు వచ్చాయి. ఆ నియోజకవర్గంలో బీజేపీ నుండి పోటీ చేసిన నిమ్మ నరసింహారెడ్డికి 13,358 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కేసీఆర్పై అనంతుల మదన్ మోహన్ 887 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ 294 అసెంబ్లీ స్థానాలకు గాను 201 సీట్లు గెలవగా, కాంగ్రెస్ పార్టీ 60 సీట్లు గెలిచింది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 5 సీట్లు, సిపిఐ 4 సీట్లు, బీజేపీ 3 సీట్లు, జనతా పార్టీ 1 సీటు గెలిచింది. ఇక ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అది కూడా అనంతుల మదన్ మోహన్ పైనే గెలిచారు. ఆ తర్వాత కూడా మరోసారి ఆయన్ను ఓడించారు కేసీఆర్. అనంతుల మదన్ మోహన్ ని కేసీఆర్ కు పొలిటికల్ గురువుగా కొందరు చెబుతారు. ఇక అనంతుల మదన్ మోహన్ ఎవరు అనే విషయానికి వస్తే, తొలి విడత తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ వ్యవస్థాపకులు అనంతుల మదన్ మోహన్. ఆ తర్వాతి కాలంలో చోటు చేసుకున్న వివిధ కారణాలతో మర్రి చెన్నారెడ్డి ఆ పార్టీని హస్తగతం చేసుకున్నారు. చివరికి కాంగ్రెస్ లో విలీనం చేశారు. అయితే అనంతుల మదన్ మోహన్ మాత్రం తొలి విడత తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఈయన ఉమ్మడి మెదక్ జిల్లాలోనే పుట్టారు. గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండల కేంద్రం వీరి సొంత గ్రామం. తండ్రి పేరు చక్రపాణి. మదన్ మోహన్ చిన్నతనంలో తన అమ్మమ్మ వాళ్ళ ఊరైన వరంగల్ జిల్లా మైలారంలో పెరిగారు. వరంగల్లోనే మెట్రికులేషన్ వరకు చదివారు. నిజాం కాలేజీ నుండి 1954లో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విద్యను పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగాంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. వరంగల్ న్యాయస్థానంతో పాటు ఉమ్మడి ఏపీ హైకోర్టులోనూ సేవలందించారు. కేసీఆర్ కు తొలినాళ్లలో రాజకీయ గురువుగా ఈయన పేరునే చెబుతారు. ఆయన న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న టైంలో 1968 చివరిలో తొలి విడత తెలంగాణ ఉద్యమం మొదలైంది. అప్పటికే అనంతుల మదన్ మోహన్ పలు సామాజిక సమస్యలపై పోరాటం చేయడంతో పాటు పేదలకు న్యాయ సహాయం అందించడంలో ముందుండేవారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ క్రమంలోనే తొలి విడత తెలంగాణ ఉద్యమంలోనూ పాలు పంచుకున్నారు. ఆ ఉద్యమ సమయంలో న్యాయ పోరాటం చేశారు కూడా. ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఈయనే ఎదుర్కొనేవారు. మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఉద్యమకారులతో సత్సంబంధాలు ఉండేవి. అప్పటి పరిస్థితుల్లో వివిధ రాజకీయ పార్టీల్లో ఉండేవారు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్న కొన్ని పరిమితులు ఉండడాన్ని గ్రహించారు. కొందరు మిత్రులు, మర్రి చెన్నారెడ్డి లాంటి వారి సహకారంతో తెలంగాణ ప్రజాసమితి పేరుతో పార్టీని ప్రారంభించారు. ఆయనే ఆ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షులు కూడా. అప్పటికే అంటే 1967లోనే
కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న విబి రాజుగా పిలిచే వల్లూరి బసవరాజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. అయినా ఉప ఎన్నికలు జరపలేదు. మరోవైపు తొలి విడత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఆ పోరాటంలో తెలంగాణ ప్రజాసమితి కీలకంగా వ్యవహరించింది. 1969 మార్చి 3న జరిగిన బంద్ విజయవంతమైంది. అయితే మే 1న కార్మిక దినోత్సవాన్ని తెలంగాణ కోర్కెల దినంగా జరపాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఆ సందర్భంగా కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆ తరువాత జరిగిన ఘటనలతో మరి చెన్నారెడ్డి ఆ పార్టీకి నాయకత్వం వహించారు. కొన్ని రోజులకు చెన్నారెడ్డిని ఆ పార్టీ నుండి బహిష్కరించినట్టు పార్టీ ప్రకటించినా పార్టీ నాయకుల్లోనే చాలా మంది ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అది వేరే చరిత్ర. తెలంగాణ ప్రజాసమితి గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. ఆ టైంలోనే 1970లో సిద్దిపేటకు ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ స్కెడ్యూల్ను విడుదల చేసింది. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు మదన్ మోహన్. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1972లోనూ గెలిచారు. 1978లో కాంగ్రెస్ పార్టీలో విభజన వచ్చింది. మదన్ మోహన్ కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ కాంగ్రెస్ నుండి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన టి మహేందర్ రెడ్డిపై మదన్ మోహన్ దాదాపు 21,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో మదన్ మోహన్ కు 32,729 ఓట్లు వచ్చాయి. అలా 1970 నుండి 1983 మధ్యకాలంలోనే వరుసగా 3 సార్లు గెలుపొందారు. పివి నరసింహారావు, మరి చెన్నారెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి, టంగుటూరు అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో మదన్ మోహన్ మంత్రిగా పనిచేశారు. తన రాజకీయ జీవితంలో దాదాపు 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. రెవెన్యూ, హెల్త్, ఎడ్యుకేషన్, మైనింగ్, లా, కమర్షియల్ టాక్సెస్ శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. అయితే 1978, 1983 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పలువురు ముఖ్యమంత్రులు మారారు. అదే సమయంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఎన్నికలకు సిద్ధమయ్యారు. అలా 1983లో ఎన్నికల బరిలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. అప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో అనంతుల మదన్ మోహన్ మంత్రిగా ఉన్నారు. అయితే 1978 నుండి 1980 మధ్యకాలంలో కొన్నాళ్ల పాటు యూత్ కాంగ్రెస్లో కేసీఆర్ పనిచేశారని చెబుతారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరచూ ముఖ్యమంత్రులను మారుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కాంగ్రెస్ కు దూరం జరిగారని చెబుతారు. 1983లో టీడీపీ నుండి పోటీ చేసేందుకు తమ అభ్యర్థిత్వాన్ని పంపించారు కేసీఆర్. ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ ను సిద్దిపేటకు రావాల్సిందిగా కేసీఆర్ కోరారు. అలా కేసీఆర్ కు టీడీపీ తరపున టికెట్ వచ్చింది. అప్పటికి కేసీఆర్ వయసు 29 ఏళ్లే. ప్రత్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ మోహన్ చాలా సీనియర్ నాయకుడైన ఆయనతో పోటీకి సిద్ధమయ్యారు కేసీఆర్. అయితే ఆ ఎన్నికల్లో 887 ఓట్ల తేడాతో మదన్ మోహన్ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ సీఎం అయ్యారు. కాంగ్రెస్ శాసనసభ పక్షనేతగా అనంతుల మదన్ మోహన్ వ్యవహరించారు. ఆ తరువాత టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో 1985లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఇక 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టి మహేందర్ రెడ్డి పోటీ చేయగా టీడీపీ తరపున కేసీఆర్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 16,156 ఓట్ల మెజార్టీతో ఆ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే 1989లో మరోసారి అనంతుల మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయగా టీడీపీ నుండి పోటీ చేశారు కేసీఆర్. ఆ ఎన్నికల్లో కేసీఆర్ కు 53,145 ఓట్లు రాగా మదన్ మోహన్ కి 39,329 ఓట్లు వచ్చాయి. 13,186 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కేసీఆర్ కి తన రాజకీయ జీవితంలో అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీ వచ్చింది ఈ ఎన్నికల్లోనే. ఇక 1994లోనూ వీరిద్దరే పోటీ పడ్డారు. అప్పుడు కూడా కేసీఆర్ కు 27,107 ఓట్ల మెజార్టీ వచ్చింది. 1999లో కాంగ్రెస్ నుండి ఎం స్వామిచరణ్ పోటీ చేయగా టీడీపీ నుండి కేసీఆర్ పోటీ చేసి 27,555 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టారు. ఆ సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుండి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయగా టీఆర్ఎస్ నుండి కారు గుర్తుపై పోటీ చేసిన కేసీఆర్ 58,712 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 2004లో జిల్లా శ్రీనివాస్ టీడీపీ నుండి పోటీ చేయగా కేసీఆర్ 44,668 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత హరీష్ రావు సిద్దిపేట నుండి పోటీ చేయగా కేసీఆర్ ఎంపీగా
కరీంనగర్, మహబూబ్ నగర్ నుండి పోటీ చేసి గెలిచారు. 2014లో గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి, మెదక్ లోక్సభ స్థానానికి పోటీ చేయగా 2 చోట్ల గెలిచారు కేసీఆర్. 2018లో గజ్వేల్లో పోటీ చేసి గెలిచారు. ఇక సిద్దిపేట నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. తొలిసారిగా పీడీఎఫ్ పార్టీ అంటే పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుండి అడ్ల గురువారెడ్డి గెలుపొందారు. 1957లో పివి రాజేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్ నుండి గెలుపొందారు. ఇక్కడ తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కూడా అప్పుడే. అనంతరం 1962 శాసనసభ ఎన్నికల్లో సోమేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందగా 1967లో విబి రాజు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు. 1970లో జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన అనంతుల మదన్ మోహన్ గెలిచారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుండి 1972, 1978, 1983లో ఆయన కాంగ్రెస్ నుండి గెలుపొందారు. 1985 నుండి 1999 సాధారణ ఎన్నికల వరకు టీడీపీ తరపున, 2001 ఉప ఎన్నికల నుండి 2004 సాధారణ ఎన్నికల వరకు టీఆర్ఎస్ తరపున కేసీఆర్ గెలిచారు. 2004 ఉప ఎన్నిక నుండి ఇప్పటి వరకు తన్నీర్ హరీశ్రావు గెలుస్తున్నారు. ఇక అనంతుల మదన్ మోహన్ 1999 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2004లో అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.